తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేశారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచమంతా నరేంద్ర మోడీ చేసే కార్యక్రమానికి ముగ్ధులై ఉండగా ట్రంప్ లాంటి వాళ్ళు మన దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదపు వ్యాఖ్యలు చేస్తూ భారతదేశంలో అవని ఉత్సవాన్ని కించపరుస్తూ చేసే ప్రతి అభియోగాలని ప్రతి పౌరుడు కూడా ఖండించాలనే కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, స్టేట్ కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రామచంద్రరావు, యనుమల రంగబాబు, మద్దిపటి రజని, రవిశంకర్, వీర వీరాంజనేయులు, కాలేపు సత్య, కొయ్య వెంకటలక్ష్మి, పడాల నాగరాజు, కొల్లాపూర్ సీన, ఎర్ర నాగదేవి, కుమారి, శ్యామలరావు, కాకరల పవన్ కుమార్, యానపు యేసు, కందికొండ రమేష్, ఉమా ఈ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం అంతా భారతదేశం వైపు చూసే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తే ఇవాళ ట్రంప్ లాంటి వ్యక్తులు మన దేశంలో ఉన్న ప్రతిపక్ష నేత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కించపరచడం కోసం చేస్తున్న ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరూ కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆనాడు ఆంగ్లేయుల పాలన నుంచి రక్షించడం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు అనేక మంది నాయకులు, అనేక మంది ప్రజలు ఆత్మార్పణ చేశారో ఆ దిశలోనే ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాల్సిందిగా మనం ప్రజలకు పిలుపునివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మరొక మారు పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్.